టీడీపీ కూటమి ప్రభుత్వంపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి రాష్ట్రంలో డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సోషల్ మీడియాపై ఉక్కుపాదం మోపుతుందని ఆయన విమర్శించారు. కూటమి ప్రభుత్వ సోషల్ మీడియా వారికి ఒక న్యాయం, వైసీపీ పార్టీ సోషల్ మీడియాకు ఒక న్యాయం చేస్తున్నారని ప్రభుత్వాన్ని మాజీ ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం చేస్తానేది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివ్గా ఉండే వాళ్ళు ఎవరైతే ఉండారో వారిని, జగన్మోహన్ రెడ్డి గారి సింపథైజర్స్ ఎవరైతే ఉండారో వాళ్ళను శారీరకంగా మానసికంగా భయానికి గురి చేయడము, బాధ పెట్టడము, హింసించడము, కక్ష సాధింపు చర్యలు తప్ప మరొక కార్యక్రమం ఈ రాష్ట్రంలో జరగడం లే. సోషల్ మీడియా మీద ఇప్పుడు ఒక వారం నుంచి ఇది చేయడం, ఇది డైవర్షన్ పాలిటిక్స్. ప్రజలు ప్రశ్నిస్తారని చెప్పి వాళ్ళను అటువైపుగా మరలిచ్చేదానికి దృష్టిని ఈ పక్కదావలన్నీ. సోషల్ మీడియాకి సంబంధించి దాదాపుగా 1000 మంది మీద నోటీసులు ఇచ్చినారు, 147 మంది కేసులు పెట్టినారు, 40-50 మందిని రిమాండ్ పంపినారు, ఒక 20-30 మందిని కుక్కలు కొట్టేట్టు కొట్టినారు. ఒక సామాన్యమైన యువకుడిని 10 చోట్ల కేసులు పెడతారా? మీకైతే ఒక న్యాయం, సామాన్య పౌరులకైతే ఒక న్యాయం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకైతే ఒక న్యాయం, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాకైతే మరొక న్యాయమా? ఈ ప్రభుత్వమే జీరో. ఈ ప్రభుత్వం చేస్తానేది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివ్గా ఉండే వాళ్ళు ఎవరైతే ఉండారో వారిని, జగన్మోహన్ రెడ్డి గారి సింపథైజర్స్ ఎవరైతే ఉండారో వాళ్ళను శారీరకంగా మానసికంగా భయానికి గురి చేయడము, బాధ పెట్టడము, హింసించడము, కక్ష సాధింపు చర్యలు తప్ప మరొక కార్యక్రమం ఈ రాష్ట్రంలో జరగడం లే. సోషల్ మీడియా మీద ఇప్పుడు ఒక వారం నుంచి ఇది చేయడం, ఇది డైవర్షన్ పాలిటిక్స్. ప్రజలు ప్రశ్నిస్తారని చెప్పి వాళ్ళను అటువైపుగా మరలిచ్చేదానికి దృష్టిని ఈ పక్కదావలన్నీ. సోషల్ మీడియాకి సంబంధించి దాదాపుగా 1000 మంది మీద నోటీసులు ఇచ్చినారు, 147 మంది కేసులు పెట్టినారు, 40-50 మందిని రిమాండ్ పంపినారు, ఒక 20-30 మందిని కుక్కలు కొట్టేట్టు కొట్టినారు. ఒక సామాన్యమైన యువకుడిని 10 చోట్ల కేసులు పెడతారా? మీకైతే ఒక న్యాయం, సామాన్య పౌరులకైతే ఒక న్యాయం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకైతే ఒక న్యాయం, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాకైతే మరొక న్యాయమా? ఈ ప్రభుత్వమే జీరో. ఈ ప్రభుత్వం చేస్తానేది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి